హలో హ్యాపీ సండే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదా. సో మా హస్బెండ్ అయితే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చానమాట మార్నింగ్. సో మీకు అవి చూపిస్తాను, వాటి కాస్ట్ కూడా మీకు చెప్తాను, నాకు తెలిసినవి చెప్తాను, ఓకేనా. అండ్ ఈరోజు మీ ప్లాన్స్ ఏంటి కామెంట్ చేయండి. మాకైతే ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ వెళ్తున్నాం. సో మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ అయితే లేదు. సో మన లేడీస్కి ఇంట్లో వంట చేయకూడదంటే ఎంత హ్యాపీ కదా, ఎందుకంటే మనకు 2-3 అవర్స్ రెస్ట్ దొరికేస్తుంది. సో మిగతా పనులు చేస్తాం. సండే అంటేనే బిజీ బిజీ కదా. సో దానికి తోడు ఇలాగా మనకి ఏమైనా ఫంక్షన్స్ అయితే అన్నీ ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఏంటంటే హ్యాపీ అంటే ఏదో ఇంట్లో వండుకొని తినలేక కాదు, రెస్ట్ దొరుకుతుంది అన్నమాట మెయిన్. నేనైతే ఈవెన్ ఫంక్షన్స్ అయితే మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను, ఎందుకంటే పొయ్యి జోలికి వెళ్ళే పని ఉండదు. సో ఎందుకో వంట చేయకపోతే ఆ రోజు కొన్నిసార్లు వంట చేసుకొని తినాలి అనిపిస్తుంది. బట్ సండే టైం ఏంటంటే ఓవర్ టైం అయిపోతుంది బాగా. కుకింగ్ ఎక్కువ అయిపోతుంది, క్లీనింగ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోతాయి. ఇంకా కొద్దిగా అంటే రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. అంటే ఇప్పుడు మామూలు నార్మల్ డేస్లో అనుకో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి కొద్దిగా టైం ఉంటుంది. బట్ ఈ సండేకి వచ్చేసరికి అస్సలు వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఏమైనా అంటే ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది కదా పిల్లలకి. సో చాలా అంటే చాలా వాళ్ళతోని మనకి వర్క్ ఉంటుంది, అలా అని చెప్పేసి అని పిల్లల్ని నెగ్లెక్ట్ చేయలేము కదా. నాకైతే మా పిల్లలతో మరీ వర్క్ మాట, అస్సలు చాలా డేంజర్. ఎక్కడ మేడ మీదకి వెళ్ళి ఆడుకోవడము, గాలిపటాలు ఎగరేయడం, చిన్నపిల్లలు కదా కొద్దిగా భయంగా అనిపిస్తుంది. అంత ఈజీగా నేను పిల్లల్ని అంటే వదిలేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా వెజిటేబుల్స్ చూద్దాం, ఏం తెచ్చారో చూపిస్తాను, ఓకేనా. ఇదిగోండి చూడండి వెజిటేబుల్స్, బీన్స్. అవి ఎంతో నాకు తెలీదు. అంటే యాక్చువల్లీ ఇంట్లో కొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి, ఒక అంటే ఫ్రెష్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఒక కేజీ పట్టుకొచ్చారనమాట. సో ఇవి ఒక 1 వీక్ సరిపోతాయి. బట్ ఇంకా కావాలి, ఇంకా బెండకాయ ఇవన్నీ తెచ్చుకుంటాం. బట్ మామూలుగా అలా ఫ్రెష్గా అనిపించాయి అని చెప్పేసి తీసుకొచ్చారు. టమోటాస్ చాలా కాస్ట్ తగ్గిపోయి 3 kgs 50 రూపీస్. అండ్ ఆనియన్స్ కేజీ 30. అండ్ ఆ వంకాయలు 30 రూపీస్ ఎంత అనుకుంటా. కరివేపాకు 10 రూపీస్, కొత్తిమీర 10 రూపీస్. అల్లం ఆల్రెడీ ఇంట్లో చాలా అల్లం ఉంది, అయినా పట్టుకొచ్చేసారు. అండ్ ఈ గోరుచిక్కులు చూసారా, భలే ఉంటాయి నిజంగా. టమాటో ఆనియన్స్ వేసి కర్రీ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అసలు. నెక్స్ట్ మా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినేది బంగాళదుంప క్యారెట్. డైలీగా స్కూల్కి బంగాళదుంప క్యారెట్లు ఎక్కువైతే నేను వండేస్తాను అన్నమాట, వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి. పొటాటో ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, సో అందుకే తేలేదు. ఆనియన్స్ కూడా పాతవి ఉన్నాయి, సో పూర్తిగా అయిపోయాక మళ్ళీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇంకా తక్కువ తీసుకొచ్చారు. అండ్ ఈరోజు సండే కదా, మీ ప్లాన్స్ ఏంటి కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ, ఓకే బాయ్.